అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం రావి ఎన్ అవధాని గారు రచించిన మంచి మమ్మీ కావాలి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మమ్మీ ఎందుకు నన్ను కిస్ చేయదు? అందరి మమ్మీలాగా ఒళ్ళో కూర్చోపెట్టుకుని కథలు కబుర్లు ఎందుకు చెప్పదు? మమ్మీకి అసలు నేనంటే ఇష్టం లేదా? ఎప్పుడు చూసినా డ్రెస్ నలిగిందనో, క్రాఫ్ చెరిగిందనో, చెప్పులు వేసుకోలేదనో తిడుతుంది. ఎందుకు? బంటికి ఎప్పుడూ ఇవే ఆలోచనలు. చంద్రశేఖరరావు అఖిలాండేశ్వరుల ఏకైక సంతానం బంటి. వయస్సు 7 సంవత్సరాలు. 3rd క్లాస్ చదువుతున్నాడు. చురుకైనవాడు, మంచి తెలివితేటలున్నాయి. చంద్రశేఖరరావు పెద్ద వ్యాపారవేత్త. అతనికి 3 ఊరుల్లో వ్యాపార సంస్థలున్నాయి. ప్రతి బ్రాంచ్లోనూ వారంలో 2-3 రోజులుండి బిజినెస్ చూసుకుంటాడు. ఆ విధంగా అతను తరచూ క్యాంప్లో ఉంటాడు. బంటి అతని ఆరో ప్రాణం. వాడు పుట్టాకే అతని వ్యాపారం అభివృద్ధి చెందింది. అఖిలాండేశ్వరికి ఊళ్ళో మంచి పలుకుబడి ఉంది. లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్. ఆవిడకు స్టేటస్ కావాలి. అందుకోసం ఎంత ఖర్చైనా వెనకాడదు. రోజుకు 1/2 డజన్ డ్రెస్సులు మారుస్తుంది. కొడుకు సంరక్షణ కోసం ఆయాను పెట్టింది. పనివాళ్లను క్రమశిక్షణలో ఉంచుతుంది. చంద్రశేఖరరావు ఇంటి దగ్గర ఉన్న సమయంలో ఎక్కువ భాగం బంటితోనే గడుపుతాడు. వాడిని అలా ముద్దు చేయకండి, అది మంచిది కాదు. వాడు ఎందుకు పనికిరాని ముద్దవగలడు అని భర్తను తరచూ హెచ్చరిస్తుంది అఖిలాండేశ్వరి. బంటి తన స్కూలు, చదువు, ఫ్రెండ్స్, గేమ్స్ అన్ని విషయాలు ఎంతో ఉత్సాహంతో తండ్రికి చెప్పాడు. కొడుకు చెప్పే విషయాల్లో ఎక్కువ భాగం దీపక్ గురించే. దీపక్ బంటి క్లాస్మేట్స్. ఒకే ఈడువాళ్లు. చదువు, ఆటలు, పాటలు అన్నింటిలోనూ దీపక్ ఫస్ట్. అందుకే వాడిని అందరూ మెచ్చుకుంటారు. వాడి ఫ్రెండ్షిప్ కోరతారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన దీపక్ని వాడి తల్లి నీరజ ఎంతో గారాబంగా పెంచుతోంది. వాడికి ఏ విషయంలోనూ తండ్రి లేని లోటు కనబడనీయదు. నీరజ భర్త ముకుందరావు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. హార్ట్అటాక్ వచ్చి పోయాడు. అతడు వారి కోసం మిగిల్చిన ఆస్తి చిన్న డాబా ఇల్లు, నెలకు 1500 ఫ్యామిలీ పెన్షన్. నీరజ వాటితోనే కాలక్షేపం చేస్తోంది. కొడుకు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వాడి స్కూల్ డ్రెస్ మార్చి కాళ్ళు, చేతులు, ముఖము కడిగి అన్నం కాని, టిఫిన్ కాని తినిపిస్తుంది నీరజ. తర్వాత వాడి ఫ్రెండ్స్ చింటూ, బాబ్జీ, పింకీ బుక్స్ తీసుకుని వస్తారు. కొడుకుని వాళ్ళని కూర్చోబెట్టి వాళ్లకు ఆ రోజు స్కూల్లో చెప్పిన లెసన్స్ గురించి ప్రశ్నలు వేసి వారు ఎంతవరకు ఫాలో అయ్యారో తెలుసుకొని డౌట్స్ తీరుస్తుంది. హోంవర్క్ చేయించి టైం టేబుల్ చూసి మర్నాడు వాళ్లకు క్లాస్లో చెప్పబోయే లెసన్స్ చెప్పి ప్రిపేర్ చేస్తుంది. వారి చేత వర్డ్స్ బిల్డింగ్, అంతాక్షరితో పట్టణాల పేర్లు, నదులు, కొండలు, జంతువులు, పక్షుల పేర్లు స్పెల్లింగ్స్ తో చెప్పడం లాంటి గేమ్స్ ఆడిస్తుంది. మంచి కథలు చెప్తుంది. నీరజ ఓర్పుకి నేర్పుకు దీపక్ ఫ్రెండ్స్ తల్లిదండ్రులు ఆమెను మెచ్చుకొని ఆమెకు ధన సహాయం చేయబోయారు. కాని ఆమె వారిని వారించటంతో పళ్ళు, కాయగూరలు, తిరుబండారాలు తమ పిల్లల ద్వారా తరచూ ఆమెకు పంపుతూ తన కృతజ్ఞతలు వెల్లడి చేస్తున్నారు. తమ పిల్లల కోసం ఏ వస్తువు కొన్నా దీపక్కి కూడా కొనిస్తున్నారు. బంటి 4-5 సార్లు దీపక్ ఇంటికి వెళ్లి ఆమె మాతృప్రేమను, వాత్సల్యాన్ని చవిచూశాడు. వాడి దృష్టిలో దీపక్ మమ్మీ ఓ దేవత. ఆ విషయమై ఎప్పుడూ తన తండ్రికి చెప్తూ ఉంటాడు బంటి. చంద్రశేఖరరావు ఊరు నుంచి వచ్చినప్పుడల్లా కొడుకు కోసం మంచి డ్రెస్, ఆట వస్తువులు, తినుబండారాలు తెస్తుంటాడు. ఓ రోజు రిమోట్ కంట్రోల్తో నడిచే 1.5 ఎత్తున్న రోబోట్ బొమ్మ తెచ్చాడు. ఖరీదు 6000. టార్చ్ సెల్తో పనిచేస్తుంది. బంటి ఆనందానికి అవధుల్లేవు. ఫ్రెండ్స్ని పిలుచుకొచ్చి వచ్చి దానిని చూపించాలని దీపక్ ఇంటికి వెళ్లాడు. వీడు వెళ్లేసరికి వాళ్ళు దీపక్, చింటూ, బాబ్జీ, పింకీ క్యారమ్స్ ఆడుకుంటున్నారు. రా బాబు, నువ్వు వాళ్ళతో క్యారమ్స్ ఆడతావా? దీపు, బంటిని కూడా ఆడనివ్వండి అంది నీరజ. బంటి రోబోట్ గురించి గొప్పగా చెప్పి వాళ్ళను చూడటానికి రమ్మని పిలిచాడు. బంటి ఇంటికి సాధారణంగా పిల్లలెవరూ వెళ్లరు. అఖిలాండేశ్వరి అంటే భయం. అందువల్ల వాళ్ళు సందేహంలో పడ్డారు. మా మమ్మీ ఇంట్లో లేదు, క్లబ్కు వెళ్ళింది అన్నాడు బంటి. వెళ్లి చూసి త్వరగా వచ్చేయండి అని వారిని పంపించింది నీరజ. వాళ్లకు దారిలో మరో 1/2 డజన్ మంది ఫ్రెండ్స్ కలిశారు. అందరూ బంటి ఇంటికి వెళ్లి రోబోట్ చేసే విన్యాసాలను చూస్తూ ఆనందంతో కేకలు వేస్తూ గెంతుతున్నారు. అప్పుడే కారు దిగి తన ఫ్రెండ్స్ లోనికి వచ్చిన అఖిలాండేశ్వరి కంటపడింది దృశ్యం. ఆమెకు ఎక్కడ లేని కోపం వచ్చింది. ఏమిటిది? ఇల్లా, ఫిష్ మార్కెటా? బ్రూట్స్! ఇంట్లో నౌకర్లంతా ఏమయ్యారు? ఈ కోతి ముఖంతా చేరి
సోఫాలు కార్పెట్లు మట్టి కాళ్లతో కుమ్మి నాశనం చేస్తుంటే పొండి బయటకు అంటూ చేతిలో ఉన్న వ్యానిటీ బ్యాగ్తో దీపక్ను కొట్టింది. దాంతో వాడు తూలి టీపాయ్ మీద పడ్డాడు. నుదురు చిట్లి రక్తం వస్తోంది. పిల్లలందరూ బయటకు పరిగెత్తారు. పింకీ ఇల్లు దగ్గరలో ఉన్నందున దీపక్ని వాళ్ళింటికి తీసుకుని వెళ్లి జరిగింది చెప్పారు. పింకీ మమ్మీ దీపక్ గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేసి డాక్టర్ని పిలిపించింది. నీరజ విషయం తెలుసుకుని వచ్చింది. డాక్టర్ వచ్చి గాయానికి మందు వేసి కట్టుకట్టి ఇంజెక్షన్ చేశాడు. మరేం పర్వాలేదని ధైర్యం చెప్పి వెళ్లాడు. విషయం విన్నవాళ్లంతా అఖిలాండేశ్వరి దుడుకుతనాన్ని దూషించారు. నీరజ పింకీ మమ్మీ చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పి కొడుకుని తీసుకుని వెళ్లిపోయింది. మర్నాటి సాయంత్రం బంటి దిగులుగా ఎటో చూస్తూ ఇంట్లో మూల కూర్చొని ఉండటం చూశాడు చంద్రశేఖరరావు. కొడుకు ఎప్పుడు అంత డల్గా ఉండటం చూడలేదు ఆయన. ఏం బాబు అలా ఉన్నావు, ఒంట్లో బాగలేదా అంటూ కొడుకు నుదుటి మీద చెయ్యి వేసి చూశాడు. బంటి దీనంగా తండ్రి వైపు చూశాడు. వాడి చెక్కిళ్ళ మీద కన్నీటి మరకలు చూసి వాడిని దగ్గరకు తీసుకుని బుజ్జగించి ఏం జరిగిందో చెప్పమన్నాడు. క్రితం రోజు జరిగిన విషయం తండ్రికి చెప్పాడు. ఆ రోజు స్కూల్లో పిల్లలందరూ నన్ను చూసి బంటి మమ్మీ రాక్షసి, పిశాచి, వీడు డెవిల్ సన్ అని గేలి చేశారు. వాళ్ళందరూ నా జట్టు కట్ చేసి నాతో మాట్లాడలేదు. టీచర్కి రిపోర్ట్ చేశాను, కానీ టీచర్ వాళ్ళని ఏమీ అనలేదు అన్నాడు దుఃఖాన్ని ఆపుకుంటూ. కొడుకుని ఎలా సమాధానపరచాలా అని ఆలోచిస్తున్న సమయంలో డాడీ నాకు అంటూ ఏదో చెప్పబోయి తల్లి అటు రావటం చూసి ఆగిపోయాడు. చంద్రశేఖరరావు భార్య వైపు ఒక పర్యాయం చూసి నీకేం భయం లేదు, ధైర్యంగా చెప్పు, ఏం కావాలో, నీకేం కావాలంటే అది క్షణంలో తెచ్చేస్తాను అన్నాడు. ప్రామిస్ అంటూ చెయ్యి చాచాడు బంటి ఆనందంగా. డబుల్ ప్రామిస్ అంటూ కొడుకు చేతిలో చెయ్యి వేశాడు నవ్వుతూ. డాడీ, దీపక్ మమ్మీ లాంటి మంచి మమ్మీ నాకు కావాలి అన్న కొడుకు మాటలకు నిర్ఘాంతపోయారు చంద్రశేఖరరావు, అఖిలాండేశ్వరులు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.